ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వల్లరామయ్య ఫైర్. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించాలని ఆరోపణ. బాపులపాడు మండలంలో విషాదం. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు. జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమీ తెలియదని, అన్నీ తెలుసని బిల్డప్ ఇస్తారని విమర్శించారు. వెబ్ కాస్టింగ్ పరిశీలించేది ఎన్నికల సంఘమని వల్లరామయ్య స్పష్టం చేశారు. వెబ్ కాస్టింగ్ కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఈ మేరకు వల్లరామయ్య మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘోర పరాజయం తప్పదని ఆరోపించారు. మాచర్ల ప్రజలు స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నారని గుర్తు చేశారు. పిన్నెల్లి సోదరుల కబంధ హస్తాల నుండి మాచర్ల ప్రజలకి విముక్తి కలగనుందని వివరించారు. మాచర్లలో రిజిస్టర్ అయిన ప్రతి కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ఏవన్ పేర్కొన్నారు. పోలీసులు కేసులను సరిగ్గా విచారిస్తే మాచర్ల సోదరులు ఏవన్ అవుతారని స్పష్టం చేశారు. ఓడిపోతున్నామని వైసీపీ నేతలకు అర్థమైందని వల్లరామయ్య వివరించారు. ఆ పార్టీ నేతలు బయటకు రావడం లేదని వివరించారు. లండన్ వెళ్లిన సీఎం జగన్ తిరిగి వస్తారో రారో అని సందేహం వ్యక్తమవుతుందన్నారు. తమ అధినేత చంద్రబాబు మాత్రం అమెరికా నుండి తిరిగి వస్తారని తేల్చి చెప్పారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో వైసీపీకి 144 సీట్లు వస్తాయని చెప్పారట. అబద్దాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీని ప్రజలు తిరస్కరించారని ఆ పార్టీ నేతలకు అర్థమైంది. అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు. తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటిలందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమో బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటర్లు నొక్కుతారా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో, నీలి పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా? అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను. నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక. ఇది మోసపు పత్రిక, చీటింగ్ పత్రిక, చెత్త పత్రిక, అబద్ధాలు వ్రాసే పత్రిక. దీన్ని నమ్మొద్దు అని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను. నేను చంద్రబాబు గారు బట్టలు నొక్కుతాడంట. మేము ఆ రోజు వార్ రూమ్లో కూర్చున్నారు, దర్జాగా కూర్చున్నారు. ఆయన మా అందరినీ మానిటర్ చేశారు. ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30, 8 గంటలకు ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాను నేను. ఏ బటన్ నొక్కటం నేను చూడలేదే. నేను చూడండి మీకెక్కడ కనపడిందే సాక్షి పర్సన్? ఆయనకు ఎదురుగా, ఆయన పక్కన, ఆయనతో ఉన్న వాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ నొక్కాడే? గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలైన ఘటన బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పింటెక్స్ క్వార్టర్స్ లో జరిగింది. కార్మికులు షిఫ్ట్ దిగి క్వార్టర్స్ కు వెళ్లి వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు చెందిన కార్మికులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పింటెక్స్ క్వార్టర్స్ లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. రోజువారీలాగానే పని ముగించుకొని క్వార్టర్స్ లోకి వెళ్లారు. వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగా కాసేపటికే ఒక్కసారిగా పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను విజయవాడకు తరలించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత
మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని, జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని, ఎన్నికలైన దగ్గర నుండి కనిపించడం లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్లింది ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. ఏ ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆయన తెలిపారు. మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంతా నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ 2 ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే, అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని, సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని అన్నారు. భోగాపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమన్నారు. ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు,
సిహెచ్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సిహెచ్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి మరి ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్ నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిహెచ్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. సిఈసి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు. అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధి లేక అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని సిపిఎం నేత బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. త్రాగునీరు, ఇతర ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లోనే కాదు, ఎన్నికలు ముగిశాక కూడా సిపిఎం ప్రజల పక్షాన పనిచేస్తుందని సిపిఎం నేత బాబురావు అన్నారు. రాజీవ్ నగర్లో నేడు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిశాక ప్రజలకు కష్టాలు మాత్రమే మిగిలాయని అన్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేసిన నాయకులు ఎన్నికలు ముగిశాక కనబడడం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక రేట్లు పెరిగిపోయి భవన నిర్మాణ కార్మికులకు పనిలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అటు ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలు ఎన్నికల్లో ఓట్ల కోసం నాటకాలు ఆడారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, జనాన్ని మభ్యపరిచారు, ఓట్లు కొనుగోలు చేశారు. ఇవాళ ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇసుక దొరకట్లేదు, ఇసుక లేక పనులు లేవు, జనం అల్లాడిపోతూ ఉన్నారు. ఇంకొక వైపున పెళ్ళిళ్ళు సీజన్ కాదు, దాంతో దాని మీద ఆధారపడినటువంటి అనేక వృత్తుల వాళ్ళకి పని లేదు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం లేదు. రెండోది వ్యాపారాలన్నీ తగ్గిపోయినాయి, అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది, జనం చేతిలో డబ్బు లేదు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి పార్టీల దగ్గర డబ్బు ఉంది, కానీ ప్రజలకి మాత్రం ప్రభుత్వాల ద్వారా పని చూపించడానికో మేలు చేయడానికో మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అందుకే ఇవాళ ఒకవైపున దేశవ్యాప్తంగా చదువుకున్నటువంటి యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో ఇంకా అత్యధిక శాతం నిరుద్యోగం ఉంది. దానికి తోడు పని చేసుకునే వాళ్ళకు కూడా పనులు దొరక్క అసంఘటిత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున పట్టణాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడమే కాదు, ఇసుకని ఇవాళ అందుబాటు ధరలోకి తీసుకొచ్చి భవన నిర్మాణ రంగాన్ని కానీ, వాణిజ్య రంగాన్ని కానీ, అటు ఆటోమొబైల్ కానీ, మోటార్ రంగం కానీ వాటిల్ని మళ్ళీ పునరుద్ధరించకపోతే, వాటిని ప్రోత్సాహం ఇవ్వకపోతే ప్రజలకి పనులు లేక, ఉపాధి లేక అల్లాడిపోయి ఈ స్థితిని మార్పు చేయాలి. ఈ ఎజెండా మీద అధికార ప్రతిపక్ష పార్టీలు ఏమీ దృష్టి పెట్టట్లేదు. ఇవాళంతా ఎన్నికల్లో ఈవీఎంలు, బూతులు క్యాప్చర్ చేయటం, లేదు రాజకీయంగా హింస చెలరేగటం, ఇవాళ అంతా ఈ గందరగోళాల చుట్టూ రేపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, బెట్టింగులు, వీటి చుట్టూ తిరుగుతోంది. కానీ ప్రజల మీద పడే భారాలు, ప్రజలకి పని చూపించడం, ఇటువంటి అంశాలు ఏమీ లేవు. దానికి తోడు పారిశుద్ధ్య పరిస్థితి దిగజారిపోయింది, కలుషితమైన నీళ్ళు వస్తూ ఉన్నాయి. వీటి మీద ఫిర్యాదులు చేసినా జనానికి పట్టించుకునే నాదులు లేదు. రోడ్లు పగలగొట్టే రోహిణి కార్త వర్షపు జల్లులు కురిపించింది. రేమల్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఉదయం నుండి మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. కొద్దిసేపు ఉక్కబోతగా ఉన్నప్పటికీ తర్వాత జోరున వర్షం కురిసింది. విజయవాడలో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి.
రీమల్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఉదయం నుండి మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. కొద్దిసేపు ఉక్కపోతగా ఉన్నప్పటికీ తర్వాత జోరున వర్షం కురిసింది. రోహిణికి 3 రోజుల ముందు నుండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. రీమల్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విజయవాడ నగరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షం కురిసింది. బెన్ సర్కిల్, రామలింగేశ్వర్ నగర్, కృష్ణలంక, వన్ టౌన్, కొత్తపేట, భవానీపురం, గుణదల, పట్టమట, రామర్పాడు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం పడింది. సాయంత్రం వరకు మబ్బు వాతావరణం కొనసాగింది. తిరువూరు, మైలవరం, రెడ్డిగూడెం, గంపలగూడెం ప్రాంతాల్లో మాత్రం తుంపర్లతో కూడిన జల్లు కురిసింది. కాగా విజయవాడలో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. పట్టమట, బెన్ సర్కిల్ ప్రాంతాల్లో ఉన్న బస్ షెల్టర్లోకి వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ వాతావరణం మరో 2-3 రోజుల వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దుర్గగుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనమానంతరం చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేష వస్త్రములు, చిత్రపటం అందజేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని జగన్మాతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో రాగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకమును గురించి ఈవో చాగంటి వారికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంను, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఆలయంను దర్శించుకున్నారు. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఈశాన్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాను మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. రెమల్ తుఫాన్ కారణంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఆది, సోమవారాల్లో కూడా పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అన్ని పోర్టులతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వల్లరామయ్య ఫైర్. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించాలని ఆరోపణ. బాపులపాడు మండలంలో విషాదం. గ్యాస్ సిలిండర్ పేలి 4గురికి తీవ్ర గాయాలు. జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.